ఇప్పుడు నేను స్పెసిఫిక్‌గా ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్‌పార్టం గురించి మాట్లాడాలనుకున్నాను కాబట్టి, ఈ పీరియడ్‌లో మీ భార్యకి ఎక్కువగా మీ అవసరం పడతది. భార్యాభర్తలు మాత్రమే హ్యాండిల్ చేయాల్సి వచ్చిన సిట్యుయేషన్స్‌లో భర్త ఆమెని నెగ్లెక్ట్ చేస్తే, ఆమెకి ఎవరు హెల్ప్ చేస్తారు ఇక చెప్పండి? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ భార్య కూడా తను చేసుకోగలిగే స్థితిలో ఉన్నప్పుడు తన హస్బెండ్ నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయదు. తనింకా కంప్లీట్ డౌన్ అయింది అన్న సందర్భంలో మాత్రమే నా భర్త ఈ సమయంలో నాకు కాస్త హెల్ప్ చేస్తే బావుండు అని కోరుకుంటది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో అండ్ పోస్ట్‌పార్టం పీరియడ్‌లో ఆ మనసు చాలా సెన్సిటివ్‌గా ఉంటది. చిన్న చిన్న ప్రాక్టికల్ విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇలాంటి చిన్న చిన్నవే చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె పడుకోనున్నప్పుడు జ్యూస్‌లు తీసుకొచ్చి ఇవ్వడం. ఫ్రిడ్జ్‌లో పెట్టడం కాదు. ఆమె దగ్గరికి తీసుకొని వెళ్లి ఇవ్వడం. నీకేమైనా తినాలనిపిస్తుందా అని అడగడం. మీకు వస్తే చిన్న చిన్నవి వండి పెట్టడం. ఆఫీస్ నుంచి రాగానే ఒక 10 మినిట్స్ ప్రేమగా పక్కన కూర్చొని ఈరోజు ఎలా ఉంది నీకు? బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? అని మాట్లాడడం. హెల్త్ ఎలా ఉంది? ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీ భార్యకి చాలా సంతోషాన్నిస్తాయి. మీరేదో పెద్ద పెద్దవి చేయాల్సిన పని లేదు. ప్రెగ్నెన్సీ యాప్స్ ఉంటాయి. ఏ మంత్‌లో బేబీ డెవలప్‌మెంట్ ఎలా ఉంటది? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కొద్దిసేపు మాట్లాడుకోవడం, కలిసి ప్రార్థించుకోవడం ఇవన్నీ తనకి చాలా సంతృప్తినిస్తాయి. దయచేసి